హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు కంద పోహ ఎలా చేయాలో చూపిద్దాం అనుకున్నానండి. అంటే ఉప్మా అన్నమాట, అటుకులతో ఉప్మా. మనకి ఇది స్నాక్ ఐటెంగా బాగుంటుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. పోహ కూడా మనకి అటుకులు అనేవి హెల్దీనే కదండి. సో మనం అప్పుడప్పుడు ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్నైతే ముందుగా మనం ఎంతైతే కావాలో మనకి అటుకులు సరిపడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ అటుకుల్లో వాటర్ పోసేసి స్ట్రెయిన్లో వేసి అటుకుల మీద వాటర్ పోసే కన్నా వాటర్లో ఒకసారి జాడించి తీస్తే చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది. అందుకోసం నేను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అటుకులు తీసుకున్నాను. ఒక గిన్నెలో అటుకులు తీసుకొని దానిలో వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఆ తర్వాత ఒక జాలి లాంటిది తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దాన్ని ఇట్లాగా జాడిచ్చి కొద్దిగా వాష్ చేసి అవన్నీ కూడా ఆ జాలిలో వేసాను అన్నమాట, అటుకుల్ని. అప్పుడు మనకు ఆ మాయిశ్చరు టెక్స్చర్ అనేది సరిపోతుంది. వాటర్ కంటెంట్ అవి మెత్తబడిపోతాయి. అలాగే దానిలో ఉన్న వేస్ట్ కూడా వచ్చేస్తుంది, దిగిపోతుంది అన్నమాట. ఓకేనా అండి. అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు లేని ఇల్లు అంటూ ఉండదు కదండి. అలాగే వీడియో చూస్తూ ఉండండి. నేను కొన్ని మాటలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడాను అమ్మగానో చెల్లిగానో అక్కగానో ఆడవాళ్ళు ఉంటూనే ఉంటారు కదండి. అయితే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లోనూ ఇంటిలోనూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారాబంగాను ప్రేమగాను పెంచుతూనే కొంచెం భేదాభిప్రాయంతో చూస్తూనే ఉంటారండి. అంటే మగ పిల్లాడికి ఒకటి, ఆడపిల్ల అయితే ఒకటి అని. ఆ భేదాభిప్రాయం చూసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి మీరు కూడా గమనించండి. మనం ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచి మనం ప్రేమతో ఎంతో బాగా పెంచుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చెప్పాల్సిన మాటలు మాత్రము, విలువైన విషయాలు మాత్రం చెప్పకుండా ఏది చేసినా తప్పు అని ఒక గిరి గీసి పెంచుతూ ఉంటారు. చివరికి ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి రియాలిటీ అనేది తెలియదు. సడన్గా ఎన్నో భారాలు మీద పడుతూ ఉంటాయి. వాటిని తట్టుకోలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పేరెంట్స్కి కూడా వయసు అయిపోతూ ఉంటుంది. వీళ్ళు పెరిగే కొద్దీ చదివిస్తూ ఉంటారు, బట్టలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, చూసుకుంటారు. కానీ అన్ని టైమ్స్ వాళ్ళు కూడా చూసుకోలేరు కదా. ఒక స్టేజ్ వచ్చాక పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, కుటుంబ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా అందరూ తట్టుకొని నిలబడాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని విధాల మన ఆర్థిక పరిస్థితులే కానీ మన కుటుంబ పరిస్థితుల గురించే కానీ వివరించాలండి. ఖచ్చితంగా వివరించాలి. అది ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, మగపిల్లలకైనా సరే. మగపిల్లాడే కదా ఎలాగైనా పెరుగుతాడు, ఎలాగైనా ఉంటాడని పెంచకూడదు. ఆడపిల్లే కదా ఇంట్లోనే ఉంటుంది కదా ఏమీ తెలియకుండా పెంచకూడదండి. అవేర్నెస్ అనేది మన ఇంట్లో ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులు, తాతయ్యల, అమ్మమ్మలో, నానమ్మలో, బంధువులో ఎవరో ఒకరు ప్రతి విషయంలోనూ వాళ్ళకి వాళ్ళ అనుభవం ద్వారా కలిగిన విషయాల్ని చెప్తూనే పెంచాలండి. మన ఇంట్లో పరిస్థితి ఏంటి, ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఏంటి, అసలు ఏంటి పరిస్థితి, మా నాన్నగారు ఏం చేస్తారు, మా అమ్మగారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, లేదా వాళ్ళు సంపాదించే సంపాదన ఎంత, వాళ్ళు తీసుకొచ్చేవి ఎంత, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు సంపాదన ఒకటి అనుకోండి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ మనం సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఇది చెప్తూనే నేను స్టోరీ కంటిన్యూ చేస్తానండి. ఓకేనా. అలాగే పోపు దినుసులు వేసుకోండి.
వీడియో చూస్తూ ఉండండి, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. మనకి ఎప్పుడైనా కానీ అండి, ఒకటి ఇప్పుడు తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి ఏం నేర్పిస్తారో, తండ్రి ఏం చెప్తారో వాటిని గురించే మన ఇంటి పరిస్థితులను బట్టి, మన వాతావరణాన్ని బట్టి మన ఎదుగుదల అనేది ఉంటుంది. అదే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ అనే ఫ్యామిలీలోనే కొద్దిగా ఆడపిల్లల్ని రెస్ట్రిక్టెడ్గా ఇంట్లోనే పక్కింటి వాళ్ళంటే ఏంటో కూడా పేర్లు కూడా తెలియకుండా పెంచుతూ ఉంటారు. అన్నీ ఇస్తారు, కానీ మీరు ఇచ్చేది ఒక ఫెస్టివల్ వచ్చిందనుకోండి, అందరితో సమానంగా బయట ఏది వస్తుందో ట్రెండీగా అదే డ్రెస్ కొంటారు. వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా రిచ్గా ఫీల్ అవుతారు. నాకేంటి, నా పండుగ వచ్చినా, నా బర్త్డే వచ్చినా కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నాకు మంచి చెప్పులు ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి ఫుడ్, అంటే ఏ లోటు లేదనే వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టే వాళ్ళని పెంచుతున్నారా, దాన్ని బట్టే వాళ్ళు ఎదుగుతున్నారా అని గమనించుకోవట్లేదు. అలా గమనించుకోవడం వల్ల, వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయానికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఎందుకంటే అలా ఉన్న పిల్లలకి చాలామందికి కూడా ఎర్నింగ్స్ గురించి కానీ, ఇంటి బాధ్యతల గురించి కానీ తెలియకపోవడం, అన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే అమ్మ టయానికి అన్నీ పెడుతుంది, నాన్న కావాల్సినవి కొనేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏం అర్థమవుతాయండి? అర్థం అవ్వవు కదా. ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళంతా సెటిల్ అయిపోతారని, మళ్ళీ తర్వాత వాళ్ళ మీద అన్నీ వదిలేస్తారు, ఇంకా నీదే అని. ఆ టైంలో వాళ్ళు ఎలాంటి సంఘర్షణకు లోనవుతారు? వాళ్ళు ఎలాంటి బాధ్యతలు తీసుకోగలుగుతారు? వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోగలుగుతారు? అసలు ఎర్నింగ్స్ గురించే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు సేవింగ్స్ గురించే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించండి. చిన్నప్పటి నుంచి కూడా బేసిక్ ముంతలు అనేవి కొంటూ ఉంటారు. సేవింగ్ డబ్బాలు అవి ఇవి కలర్ఫుల్గా వస్తున్నాయి, ఇప్పుడు చాలా రకరకాలుగా వస్తున్నాయి, కొంటున్నారు, వేస్తున్నారు, తీస్తున్నారు. కానీ అవి ఎందుకు వేస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, దాని మీద అవగాహన అనేది మీ పిల్లలకి ఎంతవరకు మీరు ఇస్తున్నారు చెప్పండి. మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను మాట్లాడుతూ ఉన్నానండి. నేను తాలింపు వేసిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా దానిలోనే కొద్దిగా వేసేసాను. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు అని, సరిపోకపోతే మొత్తం ఇంకా పోహా కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసాను అన్నమాట. అంటే అటుకులు కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను లైట్గా ఒక హాఫ్ బద్ద అన్నమాట స్క్వీజ్ చేశాను. నేను పులుపు లైట్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. సాల్ట్ సరిపోలేదని కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కారం కానీ ఏది యాడ్ చేసుకోక్కర్లేదు, పచ్చిమిర్చి చేసాం కదా, అది టేస్ట్ సరిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా మన ఇంటి వాతావరణాన్ని బట్టి, మన ఇంటి ఆర్థిక పరిస్థితులను బట్టే వాళ్ళ ఎదుగుదల, మనం బిహేవ్ చేసేదాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, మనం మాట్లాడేదాన్ని బట్టే వాళ్ళ మాట తీరు ఉంటుంది, మనం ప్రవర్తించే దాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కదండి. ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి, అలాగే బిల్డ్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళు అసలు నేను ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళిపోయానండి. నేను చెప్పాలనుకున్నది ఇంకా మిగతా విషయాలు కానీ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో ద్వారా మీకు నేను మంచి చెప్పానా, చెడు చెప్పానా, లేకపోతే రాంగ్గా మాట్లాడానా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేను చెప్పాలనుకున్న విషయాలని ఈసారి ప్రిపేర్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే ఏదేదో మాట్లాడేశాను, సారీ అండి.
and please like, share, subscribe my channel. Thank you for watching.